ఏమైందిరా? చెయ్యి తొక్కేసావు. అయ్యయ్యో, చూసావా, ఈ దిక్కుమాల కంటికి నేలకి చేతికి తేడా తెలియకుండా పోతుంది. అందుకే ఆ దిక్కుమాల కంటి ఆపరేషన్ చేయించాయి. నువ్వు ఇలా మాటి మాటికి చెయ్యి తొక్కుతుంటే నీ అయ్యి ఆపరేషన్ కంటే ముందు నా చెయ్యి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. అయినా క్యాటరాక్ట్ ముదిరే వరకు ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు కదా డాక్టర్. ఇంకెంత ముదరాలి? మన గుడికి వెళ్తూ మా క్లాస్మేట్ కనపడితే ఎరా బాగున్నావా అని బుధం మీద చెయ్యేశా. లాగి ఒక్కడి వీకాడు. దేనికి? నేను చెయ్యేసింది నా ఫ్రెండ్ బుధం మీద కాదు తండ్రి, ఆడి పెళ్ళాం బుధం మీద. నువ్వు ఇలాగే నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ పో. నువ్వు తొక్కించుకోవడాలు, నేను కొట్టించుకోవడాలు ఎక్కువైపోతాయి. 1వ తారీఖు చేయిస్తాలే. అమ్మో, 1వ తారీఖా? అది ఇంకా 29 రోజులు ఉంది కదరా. ఈ వచ్చి 1 కాదు, ఈ జీతం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఆ పై వచ్చే నెల. అమ్మయ్య, రాహుకాలం రాకుండా కుడికాయలు పెట్టేశాను. తగులడ్డాడు. అడుగు పెడితే పిడుగు పడ్డట్టే. కర్మకాల 6,000 అప్పు చేశాను, 6 ఏళ్లుగా తగులుకున్నాడు. అక్కాయ్, టిఫిన్ ఏం చేస్తున్నావు ఈ పూట? పచ్చగడ్డితో కూర్మా చేసి ఎండుగడ్డితో పూరీలు చేస్తోంది. పూరీలు చపాతీలు నవ్వలేను, పిప్పను. ఇదిగో కరివేపాకు తెచ్చాను, పలసగా ఉప్మా చేసి ఓ ఫిల్టర్ కాఫీ చాలు. పార్వతి, ఇవన్నీ ఓ 100 గ్రాముల రవ్వ, కాస్తంత కాఫీ పొడి తీసుకురా. అలాగే. దొడ్డిదాన్ని వెళ్ళు. ఏం అక్కర్లేదు. వాడేమన్నా కలెక్టరా, మినిస్టరా? మన దరిద్రం వాడికి కూడా తెలియడం అవసరం. వీధి గుమ్మ నుంచో వెళ్ళు. సరే రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. మీ బాబులేడా? ఉన్నాడు. నాన్నా శ్రీను. ఏంటి మమ్మీ? రే, ఇదిగో నాన్న, నువ్వు ఆడుకోవడానికి బ్యాటు బాలు తీసుకొచ్చాను, వెళ్ళి ఆడుకో. మన బాబుని ఏ స్కూల్లో జాయిన్ చేశారు? ఎక్కడండి? అన్నయ్యని అడిగినప్పుడల్లా అలాగే అంటాడు, సైడ్ అయిపోతాడు. మొగుళ్ళేందన్నని, ఏ ఆధారం లేదని వీళ్ళ పంచం చేరాను. వాడికో ముద్దు, నాకో ముద్ద పడేస్తున్నాడు. డోంట్ వరీ, మన పిల్లాన్ని చక్కగా చిరాక్ స్కూల్లో జాయిన్ చేద్దాం. చిరాకా? చిరాగా అదేం పేరండి? ఎంత మాట అన్నారండి. చిరాక్ అంటే ఏమిటనుకుంటారు? మన చిరంజీవి పిల్లలు, వెంకటేష్ పిల్లలు, రంభ పిల్లలు, రమ్యకృష్ణ పిల్లలు అందరూ అక్కడే చదువుతున్నారండి. రంభా రమ్యకృష్ణలకి పిల్లలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడయ్యాయండి? ఇండస్ట్రీకి రాకముందే అయ్యాయి, పబ్లిక్ తెలీదు. ఎంత ఖర్చైనా మన బాబుని ఆ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే. అక్కడంటే డబ్బు అది మరి. డబ్బు గురించి మీరు ఆలోచించకండి, నేను ఉన్నాను కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నా కూడా ఇంత బాగా ఆలోచించేవారు కారేమో. నేనుండగా ఆయన లేరనే ఫీలింగ్ రానివ్వకండి. ఎవరది? గిరీశం గారు నాన్న. నువ్వంటాయా గిరీశం? నీ కోసమే చూస్తున్నా. అన్నట్టు నీకెంత బాకీ ఉన్నాను? మీరు 3,000, మీ అబ్బాయి 6,000 ఏ ఇచ్చేస్తారా? లేదు, ఇంకో 400 ఇస్తే చస్తే ఇవ్వను. సరే, నీ బ్యాడ్ టైము. ఇస్తే 10 రూపాయలు వడ్డీ వేసిద్దాం అనుకున్నా. 10 రూపాయలు వడ్డీయా? సరే, పెద్ద ఆయనవి, ఇవ్వకపోతే బాగోదు. ఇందా. థ్యాంక్స్. ఒరే కిరణ్, మనవడా. అబ్బే, నాకెందుకండి? మ్యాగజైన్స్ కొనుక్కో. పిలిచావు? ఇదిగోరా, ఇందా 200 అడిగావుగా. థ్యాంక్స్ తాతయ్య. ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా అన్నయ్య. నాకు తెలియదులే, చదివింది ఇంటరు, చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం. ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహాలు ఒకటి. ఏయ్, నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. పని చూసుకో. అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. అలాగే. ఏమండి, పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిన్ననే వచ్చింది. మరి చెప్పలేదే? పుట్టినరోజు నాడు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నాన్న, మీరంతా క్షేమం అనుకుంటున్నాను. మేం మాత్రం ఇక్కడ క్షేమంగా లేము. మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైకిలోడు వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు. ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి, 6,000 కట్టమన్నారట. కట్టనంటే ఇన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు. మా దగ్గర 500 ఉంది, మిగతా 5,500 పంపిస్తారని ఎదురు చూస్తూ మీ ధనలక్ష్మి. ఆ లెటర్ చించేయండి నాన్న. ఎందుకమ్మా? ఆ లెటర్ అందలేదని చెప్దాం. ఇంకో లెటర్ వస్తుందమ్మా. అదే అందలేదంటావు. అప్పుడు అక్కే మన ఇంటికి వస్తుంది. ఏంటి గురుగారు అలా డల్గొట్టేశారు? పెద్దమ్మాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? నీకెలా తెలుసురా? 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ రావడం, సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం, నెలకోసారి జీతం రావడం, వారానికి ఒకసారి ఉత్తరం రావడం, దాంతో మీకు కష్టాలు రావడం కామనే కదండి. ఈసారి ఎంత పెద్దరండి? 5,000 రా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ పెద్దమ్మాయి గారి పెళ్ళప్పుడు మీ అల్లుడు గారికి మీరు సిటీ బస్సు డ్రైవర్ అని చెప్పారా, సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా? అదేంట్రా? లేకపోతే ఏంటండి, నెలకు 5,000 పంపంటే ఎక్కడి నుంచి తెస్తారని? సర్లేండి, ఇది కొత్త కాదుగా. డబ్బు రెడీ చేశారా?
అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురానరా? నేను పంపిస్తానండి. వద్దురా పట్టాభి, ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయా. చాలా ఏం కాదులేండి, 25,000. అవునండి, ఈ పూట ఏ రూట్ అండి మంది? గాజులు దొరికేది అక్కడే, గాజులు పగిలేది అక్కడే. నెత్తురికి అత్తరికి చార్మినార్.